ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి పెద్దలు నేను విని మీ గురించి ప్రత్యక్షంగా మా బావగారు లక్ష్మణ్ గారి ద్వారా పరిచయం ఏర్పడి ఫలానా వ్యక్తి అంటే ఇలా ఉంటారు అని ప్రతి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నట్టే మీ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి శతకోటి వందనాలు సమర్పించుకుంటున్నాను. సరే, నా బాల్యం గురించి చెప్పాలి అంటే మీరు అన్నట్టుగానే దోమలు కూడా ఆ రోజుల్లోనే పండితుల వీధి. ఎందుకంటే సాక్షాత్ లలిత సంగీత పితామహులు బాలక విశ్వనాథం గారు వారింటి పై భాగంలో మేము రెంట్కుండేవాళ్ళం. మా నాన్నగారు ఉషాకాంత్ గారు వృత్తిరీత్యా ఎల్ఐసిలో వర్క్ చేసేవారు. ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరూ కూడా వాళ్ళు సంగీతజ్ఞులే. సో ఇనీషియల్ స్టేజెస్గా నేను మెడిసిన్ రావడానికి కారణం మా అమ్మ. ఆవిడ ప్రోద్బలం చాలా ఉండేది. సరే, ఇద్దరు మ్యూజిషియన్స్ కాబట్టి అది బై డిఫాల్ట్ మెడికల్గా మనం అనుకుంటే, నాకు మా చెల్లెలికి రాధిక, మా లక్ష్మణ్ గారి సతీమణి, మా ఇద్దరికీ అది అబ్బింది. నేను చేసిందంటూ ఏమన్నా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అంతే తప్ప నేనేదో ప్రత్యేకించి చేయడం కాదు. ఇందాక మీరు అన్నట్టుగా పండితుల వీధి ఇంకోళ్ళు కూడా ఉన్నారు అక్కడ. రాకసుధ అనే ఆర్గనైజేషన్కి మణిగారు ఉండేవారు. ఆవిడ కూడా మంచి సంగీత కళాకారిణి. సో ఇట్స్ జస్టిఫైడ్. ఆ విధంగా జరిగింది. సరే, బాల్యంతో పాటు ఇంకా క్రికెట్ ఆడుతూ పాడుతూ మెడిసిన్ రావాలి అనుకుని పట్టుదలతో చదివి మెడిసిన్లోకి రావడం జరిగింది. ఉస్మానియాలో చేశారు. ఉస్మానియాలో మెడిసిన్ చేసి, మెడిసిన్ అయిన తర్వాత యూ డిడ్ యువర్ పోస్ట్ మాస్టర్స్ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ ఉస్మానియా. ఆ పీరియడ్లో ఎనీథింగ్ యూ వాంట్ టు రిలేట్ ఆర్ ఎనీథింగ్ యూ రికలెక్ట్ వర్త్ మెన్షనింగ్? మొదటి నుంచి చదువు మీద అంటే డాక్టర్ కావాలి, ఒక ప్రజాసేవ చేయాలి, సోషల్ సర్వీస్ ఒకటి ఒక విధమైన ఇంట్రెస్ట్. మా బాబాయ్ గారు కూడా వైద్యులే. మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ కూడా ఆయుర్వేద డాక్టర్గా ఉండేవారు. సో ఇట్స్ బై డిఫాల్ట్ అగైన్. సో ఐ చోజ్ మెడిసిన్. దానిలో ఇంకా అసలు ఫస్ట్ మెడిసిన్ ఈజ్ డిఫరెంట్. మీరు ఒక బ్యూరోక్రాట్గా ఏ విధమైన కాంపిటీషన్స్ ఫేస్ చేస్తూ వస్తారు, మెడిసిన్ ఫీల్డ్స్లో కూడా అంతా కాంపిటీషన్. ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ టఫ్ ఆర్ రైట్ ఏదో అచీవ్ చేయడం అని కాదు. అచీవ్ చేయడం అనేది చాలా కష్టం. దానిలో ప్రూవ్ చేసుకోవడం అనేది అపార్ట్ ఫ్రమ్ కెరియర్, వన్స్ ఓన్స్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది చాలా కష్టతరమైన ఇదనమాట. అలా ప్రాబబ్లీ ఐ థింక్ ఒక పట్టుదల అనేది బాగా ఉంది. ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, మెడిసిన్, ఆఫ్థల్మాలజీ వీటన్నిటిలో కూడా డిస్టింక్షన్స్ రావడం జరిగింది నాకు సబ్జెక్ట్ మీద. దానివల్ల ఏంటంటే మనం ఒక పని చేయగలము అనే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అవుతుంది. అది బాగా హెల్ప్ చేసింది. అదే టైంలోనే మ్యూజికల్గా బాగా ఇవాల్వ్ అయ్యి నాన్నగారి దగ్గర ఇనీషియల్గా వీణ ఏమో విశ్వనాథం గారి దగ్గర నేర్చుకున్నాను. సరే, ఇంట్లోనే గురువులు ఉన్నారు కాబట్టి నాన్నగారు అమ్మ దగ్గర సోకాల్డ్ ప్రైమరీ లెసన్స్ ఇన్ మ్యూజిక్, తర్వాత అడ్వాన్స్డ్ లెర్నింగు బోత్ కర్ణాటిక్ అండ్ దెన్ లైట్ మ్యూజిక్, ఇవన్నీ నాన్నగారు శిష్యరికం ప్లస్ ఆయనతో అసిస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన చేసిన మేజర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఆ రోజుల నుంచే స్టార్ట్ అయిపోయింది. సో సైమల్టేనియస్గా ఇటు మెడిసిన్ చేస్తూ ఉన్నారు, అటు మ్యూజిక్ను కూడా పర్స్యూ చేస్తూ ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి
ఫర్దర్ స్టడీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు. మరి ఇంగ్లాండ్లో వెళ్ళిన వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండిపోకుండానో అమెరికాకి వెళ్ళిపోకుండానో మళ్ళా వచ్చేసి మన హైదరాబాదు మన అపోలో ఇక్కడ డాక్టర్ సర్వీసెస్కు తిరిగి రావడానికి కారణం ఏంటి? అది ఏదైనా స్పెసిఫిక్ ఇంట్రెస్టా, ఇన్సిడెంటా? అండ్ ఇంగ్లాండ్లో మీరు చేసిన స్పెషలైజేషన్ ఏంటి అది కూడా కాస్త చెప్పండి. ఇంగ్లాండ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే అది నార్మల్గా ఒక స్టూడెంటు, ముఖ్యంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన వైద్య ఏ విధంగా ఉంటుంది అంటే దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ సపోర్ట్స్. ఆ కాలంలో ఏంటంటే రెండే రూట్స్. ఒకటి గవర్నమెంట్ జాబ్ జాయిన్ అవ్వడం, గ్రాడ్యువల్గా ఎదగడం, ఈ లోపల ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి చాలా ఉండేవి. అక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. లేదు ప్రైవేట్ సెక్టర్ అప్పటికి ఇంకా ఓపెన్ కాలేదు. ఇండివిజువల్ ప్రాక్టీస్ పెట్టడం. ఇండివిజువల్ ప్రాక్టీస్ అంటే నర్సింగ్ హోమ్స్ ఉండడం, దానికి తగిన వనరులు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ అవి, అది మధ్యతరగతి కుటుంబానికి ముఖ్యంగా సపోర్ట్ సిస్టమ్స్ లేనప్పుడు అది కష్టమయ్యి. అది కష్టం. దెన్ యాటిట్యూడ్ ఆల్సో. యాటిట్యూడ్ అనేది ఆల్సో ఇట్ షుడ్ బి ఇంక్లైన్ టువర్డ్స్ రన్నింగ్ ఏ నర్సింగ్ హోమ్. ఆ యాటిట్యూడ్ నాలో లేదు. ఎందుకంటే ఈ జమా ఖర్చులు లెక్క పెట్టడం, దిస్ ఈజ్ అన్ ఆర్ట్, అది నాకు లేదు. అది సో ఐ చోజ్ ఓన్లీ వన్, అకాడమిక్గా ఇంకా పర్సూట్ చేయాలి. సో ఇది ప్రధాన కారణం నేను ఇంగ్లాండ్ కానీ యుఎస్ కానీ వెళ్ళడానికి. సో ఫస్ట్ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను. ఇంగ్లాండ్లో పనిచేసేవాడిని. నా స్పెషలైజేషన్ క్లినికల్ ఇమ్యూనాలజీ. ఇమ్యూనాలజీ అంటే అగైన్ అట్ సబ్సెట్ ఆఫ్ మెడిసిన్. అన్నీ బ్రాడ్ బేస్డ్గా అన్ని సిస్టమ్స్ మీద కంట్రోల్ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొన్ని రోగాలు రావడం జరుగుతాయి. దీన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. సో ఈ బ్రాంచ్ అనేది ఆ రోజుల్లోనే చాలా కొత్త. ఇప్పుడు అది చాలా అందుకుంటుంది. బట్ ఆ రోజుల్లో అసలు టోటలీ ఇట్ ఈజ్ ఏ న్యూ ఫీల్డ్. సో దీనిలో నేను చేస్తుండగా కాకతాళీయంగా ప్రాబబ్లీ జరుగుతుంది. నాలో అంతర్గతంగా ఉన్న ఆ స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది అంటారు, అది జరిగింది. భగవాన్ సత్యసాయి ప్రోద్బలం అంటే మొదటి నుంచి ఇంట్లో సత్యసాయి లేదంటే గురువుల్ని ఆశ్రయించడం అనేది మా ఇంట్లో ఉన్న పద్ధతి అది. సో అదే నాకు వచ్చింది. ప్లస్ నాన్నగారి కొన్ని ఫోన్ కాల్స్, డిస్కషన్స్, దాంతో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను దట్ ఐ విల్ బి బెటర్ ఆఫ్ ఇన్ మై ఓన్ కంట్రీ. ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ వన్ ఫేమస్ సాంగ్. అది రాసే ఆయన గతి మొత్తం మారింది. సిరివెన్నెల గారిది, సీతారామ శాస్త్రి గారి పాట. నేను ఇంగ్లాండ్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తూ ఢిల్లీ నుంచి వచ్చా ఆ రోజుల్లో. ఈ గాలి ఈ నేల, సిరివెన్నెలలో అది ఫస్ట్ సాంగ్. అది ఈ గాలి ఈ నేల అని చెప్పి ఆయన రాశారు. అది మీకు ఎంతవరకు వస్తే అంతవరకు పాడేయండి, బికాస్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఐ ఆల్సో లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ఇట్స్ యాజ్ యూ టోల్డ్ ఆయన సిగ్నేచర్ పాట కింద చెప్పొచ్చు. కరెక్ట్, పాడేయండి మీరు. మైక్ మ్యూజిక్ కూడా ఉంది కాబట్టి. ఈ నేల ఈ ఊరు సెలయేరు, నన్ను గన్న నా వాళ్ళు, నా కల్నాలో గిళ్ళు, ఈ గాలి ఈ గేల. ఇది పాట. పాడండి, మీకు వచ్చింది ఉంటే పాడండి ఇంకొంత. రైట్.